రావణ వధైపోయిన తర్వాత పట్టమహిషి అని మండోదరికి కబురు చేశారు. పల్లకీలో వచ్చింది యుద్ధభూమికి. అందరూ అనుకున్నారు రాముణ్ణి నిందిస్తుంది అనుకున్నారు. ఆమె చిన్నగా రావణాసుడి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఇంద్రియాణి పురాజిత్వా జితం త్రిభువనం త్వయా స్మరద్భిరివతద్వైరం ఇంద్రియైరేవ నిర్జిత అంది. ఒరే నువ్వు ఒకప్పుడు తపస్సు చేశావు. ఒరే అనలేదనుకోండి, మీరు ఇంతకు ముందు తపస్సు చేశారు. తపస్సు చేసినప్పుడు ఇంద్రియాలని బలవంతంగా తొక్కి పెట్టారు. నేను ఇలా కూర్చున్నాను అనుకోండి, అకస్మాత్తుగా ఇలా ఓ త్రాచుపం వచ్చింది అనుకోండి, ఓ త్రాచుపం వస్తే నేను కంగారు పడి ఇలా అన్నాను అనుకోండి, దాని పడగ నా కాలు కింద ఉండిపోయింది అనుకోండి. ఓ సభలో నిజంగా వచ్చింది అలా. నా అదృష్టం ఏమిటంటే వచ్చిందని నాకు తెలియదు. వెనక్కి కర్రలు పట్టుకెడుతుంటే ఇదేమిటి ఏ సభలో జరగలేదు, ఇలా కర్రలు పట్టుకెడుతున్నారు ఏంటో అనుకున్నాను అంతే. ఆ తర్వాత తెలిసింది నాకు పెద్ద త్రాచుపం వచ్చేసిందండి వెనక్కి. కానీ అది వెనకాతలు అలాగే పడుకొని కాసేపు అలాగే తిరిగి మళ్ళీ దిగి వెళ్ళిపోయింది. మాకు కనపడలేదు ఎడిపోయిందో అన్నారు. బల్లలతో వేసిన వేదిక కిందకు పోయింది, అది కనపడలేదు. అప్పుడు సుందరకాండ చెప్తాడు, రామచంద్రమూర్తే కాపాడాడు. కాబట్టి అథవా నేను ప్రతిపాదించేటటువంటి విషయం ఏమి అంటే, ఆ సీతమ్మ తల్లి అంతటి ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించిన రావణుడికి ఏ ఉపదేశం చేసిందో అది నిజమైంది. వచ్చినటువంటి ఆ మండోదరి, నువ్వు తపస్సు చేసినప్పుడు ఇంద్రియాల్ని బలవంతంగా నిగ్రహించావు. ఇంద్రియాని బలిష్టాని నయుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశ అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. పడగ మీద కాలు పెట్టావు, ఎంతకాలం అలా ఉంచుతావు? నువ్వు కాలు తీస్తే బాగుండని పాము చూస్తూ ఉంటుంది. పాము నీ కాలు కింద కదలకుండా అలా ఉండిపోయి ప్రాణం వదిలేస్తే బాగుండని నువ్వు అనుకుంటావు. ఎప్పుడోప్పుడు కాలు ఎత్తుతావు, దాని మొదటి లక్ష్యం నీ కాలుని కాటేసి వెళ్ళడమే. అలాగే ఇంద్రియాలు ఎదురు చూసేయి. నీ తపస్సు పూర్తవగానే కాట్లు వేసేయి.